మ్యాట్రిమోనీ సైట్లలో రిజిస్టర్ చేసుకొని 200 కోట్ల రూపాయలు ఉన్న సంపన్నుడిగా నమ్మించి యువతులను మోసం చేస్తున్న వెంకట కామేష్ కేసులో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మోసపోయిన వారంతా ఐటీ ఉద్యోగులేనని పోలీసులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన వెంకట కామేష్పై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 18 కేసులు నమోదయ్యాయి. ఇంకెవరైనా బాధితులుంటే ముందుకు రావాలంటున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. మ్యాట్రిమోనీ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని యువతులని మోసం చేస్తున్నటువంటి వెంకట కామేష్ ని ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఏపీ అండ్ తెలంగాణలో 17 కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. ఏ విధంగా మోసం చేస్తున్నాడు, దాదాపు కోట్ల రూపాయలు తన వైపు ఉన్నాయని, తనతో ఆస్తి ఉందని చెప్పి నమ్మిస్తున్నాడు అని పోలీసులు చెప్తారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారు ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు ఎంతమంది అరెస్ట్ చేసిన తర్వాత ఏం వివరాలు తెలిసాయి? ఇప్పుడు ఈ వెంకట కామేష్ అని మీరు ఎవరైతే చెప్పారో ఇతని పైన ఆల్రెడీ 17 కేసెస్ ఉన్నాయి టు స్టేట్లో, ఏపీ తెలంగాణలో. సైబరాబాద్లోనే మా దగ్గరే 6 కేసెస్ అయినాయి. రీసెంట్గా కూడా ఒక కేసు వచ్చింది దాని మీద. దాన్ని హైదరాబాద్ సిటీకి పుష్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. యాక్చువల్లీ వాడికి క్యాస్ట్ బ్రాహ్మణ్ క్యాస్ట్. వీడు రెడ్డిస్ దాంట్లో, కమ్మాస్ దాంట్లో, కాపు మ్యాట్రిమోనీ సైట్స్లలో సేమ్ క్యాస్ట్ అని వాడు ఎన్రోల్ చేయించుకుంటాడు. ఆ ఎన్రోల్ ఫీజు ఇచ్చేస్తే వాళ్ళు ఎన్రోల్ చేసేస్తారు. ప్రాపర్టీ హ్యూజ్ గా చూపిస్తాడు. 200 CR ప్లస్ ఉన్నట్టుగా చెప్తాడు. చెప్పిన తర్వాత అన్ని కొన్ని వాడి హ్యాబీస్, లైక్స్, డిస్లైక్స్ అన్ని పెడతాడు. పెట్టిన తర్వాత వాడు కొంతమంది అమ్మాయిల్ని, వాళ్ళ ప్రొఫైల్ ని చూసుకొని, వాళ్ళ ఫైనాన్షియల్, వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్, వీటిని చూసుకొని వాళ్ళ యొక్క బలహీనతని వీడు గమనించి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాడు. చేసి చాలా స్వీట్ గా మాట్లాడతాడు. వాడి మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ తోటి వాడికి ఫోన్ చేయించి మాట్లాడితే చాలా రెస్పెక్టివ్ గా, చాలా స్వీట్ గా, అంటే వినగానే నమ్మే విధంగా ఉంటది వాడిది. అంత స్వీట్ గా మాట్లాడే వరకు వీళ్ళు ఆ వాయిస్ కి వీళ్ళు పడిపోతారు. పడిపోయిన తర్వాత వీడు ఏం చేస్తాడనంటే, కొంత అమౌంట్ నీకు పంపిస్తున్నా అని ఫస్ట్ అని అంటాడు. అన్ని ఒక ఫ్రాడ్ అమౌంట్, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రాడ్ చేసిన అమౌంట్ ని వీళ్ళ అకౌంట్ లో వేస్తాడు. వేసిన తర్వాత ఈ అమౌంట్ ని మళ్ళీ ఏం చేస్తాడంటే, నాకు అర్జెంట్ ఉందని మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత పలానా అకౌంట్ పంపించమని ఇంకొక అకౌంట్ ఇస్తాడు. ఈ అకౌంట్స్ అన్ని కూడా ఈ ఫ్రాడ్స్టర్స్ కి సంబంధించింది, గేమింగ్ కి సంబంధించినవి ఉంటాయి. ఈ అకౌంట్స్ అన్ని కూడా మన అకౌంట్ లో పడ్డప్పుడు కూడా మన అకౌంట్ డేంజర్ లో ఉంటుంది. ఎందుకంటే ఫ్రాడ్ అమౌంట్ కాబట్టి డెఫినెట్లీ అది లేయర్ 1 కనుక అయ్యేది ఉంటే కనుక మన మీద కేసు కూడా అయిపోతుంది. ఆ విధంగా పాపం పెళ్లి కాని అమ్మాయి దాదాపు 7 కేసెస్ అయినాయి. ఇట్లా 7 అమౌంట్స్ వేయించి మళ్ళీ దాదాపు ఒక 30-40 టైమ్స్ అమౌంట్స్ తీసుకున్నాడు. ఫైనల్ గా ఈమె లెక్క చూసుకుంటే 16 లక్షలు ఈమె అమౌంట్ గ్రాప్ చేసింది. అట్లా ప్రతి అమ్మాయి దగ్గర నుంచి వాడు అమౌంట్ గ్రాప్ చేస్తాడు. రెండోది వాళ్ళ మీద కేసులు కూడా అయ్యేటట్టు చేస్తాడు. అంటే వాళ్ళని కంప్లీట్ గా ఇక వీళ్ళు గ్రిప్ లో పెట్టుకుంటాడు అన్నట్టు. ఎందుకంటే కేసులు కూడా అయితే నాట్ ఓన్లీ ఇక్కడ కావు, వాళ్ళ మీద కేసులు తమిళనాడులో కేసులు అవుతాయి, కర్ణాటకలో కేసులు అవుతాయి, కలకట్టాలో కేసులు అవుతాయి. ఎందుకంటే అక్కడ ఫ్రాడ్ అమౌంట్ ని వీళ్ళ అకౌంట్లో వేయిస్తాడు. వరకు ఎన్ని లక్షల మేర అతను వసూలు చేశాడు? ఇనిషియల్ గా ఏమైనా డబ్బులు ఇచ్చి మళ్ళీ రిటర్న్ ఇస్తున్నాడా? సో అలా ఇచ్చి తీసుకోవడం చేస్తున్నాడు. డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చే అమౌంట్ అంతా కూడా ఫ్రాడ్ అమౌంట్. తీసుకునే అమౌంట్ వీళ్ళు కష్టార్జితం. ఎక్కడో ఫ్రాడ్ చేసిన అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ వీళ్ళ అకౌంట్లో వేస్తాడు. వేసిన తర్వాత మళ్ళీ అదే అమౌంట్ తీసుకుంటాడు. దాంతో పాటు మళ్ళీ అర్జెంట్ ఉందనంటే, మీకు ఒక 5 lakhs అప్పు ఇచ్చారు అనుకోండి, తర్వాత మిమ్మల్ని 10 lakhs అప్పు అడిగితే మీరు ఇస్తారు మళ్ళీ. ఎందుకంటే అంత నన్ను ఏం నమ్మకుండా నన్ను నమ్మి 5 lakhs నాకు ఇచ్చినప్పుడు నేను కూడా అంతే, సేమ్ అమ్మాయిలు కూడా అంతే అనుకుంటారు. ఫస్ట్ 5 లక్షలు ఇవ్వగానే నమ్మి వాడి తర్వాత మళ్ళీ వాడు 5 లక్షలు వాడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్పు అడిగితే వీళ్ళు తిరిగిస్తారు. ఈ విధంగా వాడిని ఇరికిస్తాడు. ఆ అమౌంట్ మన దాంట్లో పడ్డ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కేసు అవుతుంది. దాంట్లోకి వెళ్ళి తప్పించుకోలేరు. మళ్ళీ రైతులంతా ఇప్పుడు ఈ బుట్టలో పడి మోసపోయినటువంటి బాధితం ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళంతా ఏమేమి వర్క్ చేస్తున్నారు? ఐటీ ఎంప్లాయీస్ అండి ఎక్కువ. ఎందుకంటే చిన్న ఉద్యోగంతో కొంత సేవింగ్స్ పెట్టుకున్న ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ అమౌంట్స్ వాళ్ళు సేవింగ్ చేసుకుని ఉంటారు. 5 lakhs 10 lakhs. ఇంకో గమ్మత్ ఏంటంటే, ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకురా అని అనగానే వీళ్ళు ఈ ఎంప్లాయీస్ అంతా కూడా ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటారు. కొన్ని చిట్టీలు మెయింటైన్ చేస్తుంటారు. 2-3 చిట్టీలు వేసుకుంటుంటారు వచ్చే అమౌంట్ తోటి. ఆ చిట్టీలు అర్ధంతరంగా చిట్టీలు లేబట్టి ఆ అమౌంట్ తీసుకోవడం, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి దగ్గర 10 lakhs నుంచి 20 lakhs ఆ విధంగా గ్రాప్ చేసి కస్టడీలో తీసుకొని విచారిస్తారా? ఇప్పుడు వరకు ఎంతమంది బాధితులు ఉన్నట్లుగా అప్రాక్సిమేట్ గా మీకు తెలిసింది? ఇప్పుడు మచిలీపట్నంలో కేసు ఉంది వాడి మీద. వాళ్ళు పిటి వారెంట్ మీద తీసుకుని వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటాము. ఎందుకంటే వీడు కొన్ని అమౌంట్స్ గేమింగ్ లో కూడా పెట్టి ఆడాడు, కొన్ని ప్లాట్ఫామ్స్ మీద ఆడాడు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. అదంతా కూడా రీఫండ్ చేయించాల్సి ఉంది వాడితోటి. ఎందుకంటే ఫ్రాడ్ అమౌంట్ కాబట్టి అది విక్టిమ్ కి చేరాల్సిన అమౌంట్. దాన్ని విక్టిమ్స్ కి ఇవ్వడానికి కృషి చేస్తాం. అతని కామేశ్వర్ అకౌంట్స్ లో ఏమన్నా డబ్బులు మీకు ఉన్నాయి, ఏమన్నా ఫ్రీజ్ చేశారా?
కామేష్ అకౌంట్లో ఏం లేవు. కామేష్ తన అకౌంట్ ఎప్పుడు వాడితే అదే తెలివి కదా. వాడు అన్ని కూడా ఈ అకౌంట్స్ ఇవాళ నాకు డబ్బు కావాలి అని అనుకుంటే మ్యాట్రిమోనీ సైట్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను ఇమీడియట్ గా. నాకు ఎవరైనా డబ్బు ఇచ్చేది ఉంటే ఆ అకౌంట్లో వేయిస్తాను, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో అకౌంట్లోకి వేయించుకొని అక్కడి నుంచి డ్రా చేసుకుంటాను. లేకుంటే అక్కడి నుంచి గేమ్ ఆడేస్తాను, అదే అకౌంట్ తోటి గేమ్ ఆడేస్తాను. వీళ్ళని ఇరికిస్తాను, వాడని ఇరికిస్తాను. వీడు మాత్రం సేఫ్ సైడ్ ఉంటాడు. యువతలు ఏమన్నా ఎప్పుడన్నా కలిసాడా సార్? ఓన్లీ మొత్తం ఫోన్లోనే జరుగుతుందా? ఎప్పుడన్నా కలిసాడా? అంత ఫోన్లోనే జరుగుతుంది, ఎవరిని కలవడం ఉండదు. ఒక్కోసారి నేను ఎంక్వైరీ చేయాలి, నీ గురించి తెలుసుకోవాలి అని గనక సున్నితంగా గనక మాట్లాడేది ఉంటే గనక వీడు ఏం చేస్తాడనంటే, వీడికి రిసార్ట్ ఉన్నట్టు, ఆ రిసార్ట్ లో వీడు ఉన్నట్టుగా వాడు పిలిపిస్తాడు. ఆ రిసార్ట్ దగ్గరలో వాళ్ళకి కొంతమందికి అటెండర్స్ కి కొన్ని పైసలు ఇస్తాడు. వాళ్ళు ఏంటంటే వీడు కనపడంగానే నమస్తే పెడతాడు, వాళ్ళని పిక్ చేసుకుంటాడు ఒక మంచి బుక్ చేసుకున్న కార్ లో. మళ్ళీ ఏమంటే ఇమీడియట్ గా ఏదో అర్జెంట్ పని ఉంది నేను వెళ్తున్నా అన్నట్టుగా వీడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు రిసార్ట్ లో ఎవరిని ఏం అడగాలో ఏం అర్థం కాదు. వీళ్ళు చూసి ఇదంతా కూడా కటింగ్ చూసి వీళ్ళు కూడా నమ్ముతారు, కరెక్టే వీడు రిసార్ట్ ఓనరే కావచ్చు. అక్కడ ఉండే అటెండర్లు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇచ్చే రెస్పెక్ట్ ని వీళ్ళే ఊహించుకుంటారు. ఫస్ట్ టైం ఊహించుకొని అవుతారు. తర్వాత ఎప్పుడైనా కలుద్దామని వచ్చినప్పుడు అసలు విషయం బయటపడు. అప్పటికి కొంత అమౌంట్ లాస్ అయి ఉంటారు. ఫుల్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏంటి అనేది ఫోన్లలో కాదు, ఫిజికల్గా చెక్ చేసుకోండి. మనం క్యారీ అవుతూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి బలహీనతలు కానీ, అనారోగ్యమైన బలహీనతలు కానీ, లేకపోతే మానసిక రుగ్మతలు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ 7 తరాల నుంచి క్యాల్కులేట్ చేయాలని అంటారు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ తోటి మనం క్యారెక్టర్ని డిసైడ్ చేసేసుకుంటున్నాం. చూసాం కదా, వెంకట కామేష్ విషయంలో దర్యాప్తు జరుగుతుంది. అక్కడ మచిలీపట్నం పోలీసులు ఆల్రెడీ అతని పీటీ వారిని తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఆన్లైన్లోనే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఇష్టాలు పంచుకొని ఇలా ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు, వేరే విధంగా కూడా నష్టపోతున్నారని డీసీపీ సాయి మనోహర్ చెప్తున్నారు. సురేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.